నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేసిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్. ఆర్మూర్ నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు ఘన స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ ప్రభుత్వానికి నీళ్ల వాటాను తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రమాదరహిత సర్వీస్ రికార్డు కలిగిన డ్రైవర్లను సన్మానించిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఆర్టీఏ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించి వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంవిఐలు, ఏఎస్ఐలు, సిబ్బంది తదితరులు ఉన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా ప్రతిరోజు పబ్లిక్ని చైతన్యపరచడానికి హెల్మెట్ల మీద, ట్రాఫిక్ రూల్స్, స్కూల్స్లో, పెడిస్ట్రేషన్కు అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. ఈరోజు అడ్వీజన్లో భాగంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి పట్టణంలో హెల్మెట్ ధరించి ర్యాలీ తీశాము. ప్రజలకు ముఖ్యంగా పోలీసు వాళ్ళు విజ్ఞప్తి ఏంటంటే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాము. ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ ముప్కాల్కు బదిలీ కావడంతో నూతన తహసీల్దార్గా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన తహసీల్దార్కు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ మోర్తార్ నుండి ఆర్మూర్కు బదిలీపై రావడం జరిగిందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. ఈరోజు ఆర్మూర్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించినందుకు మీ అందరికీ కూడా సంపూర్ణంగా సేవలు అందించడానికి నేను సాయశక్తిగా ప్రయత్నిస్తున్నాను తెలియజేస్తున్నాను. జగ్నే కే రాత్ దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని మసీదులు, కబ్రస్థాన్లు పరిశుభ్రం చేయించాలని ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ మాట్లాడుతూ షబియే బరాత్ దృష్ట్యా ఆర్మూర్ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెరికిడ్ పరిధిలో గల అన్ని మసీదులను, కబ్రస్థాన్లను మున్సిపల్ ఆధ్వర్యంలో శుభ్రం చేయించాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాలలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు తదితరులు ఉన్నారు. सदर मोहतरम नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर आरमूर मजलिस इत्तेहादुल मुस्लिमीन यूनिट ने आज म्यूनसिपल कमिश्नर आरमूर से मुलाकात की और एक तहरीरी याददाश्त पेश की, जिसमें बताया गया है कि शब बारात के मौके पर हमारे मुसलमान भाई नमाज अदा करते हैं, रात को जागते हैं और इबादत करते हैं। उसके साथ ही कब्रिस्तान में जाकर दुरूद वगैरह भेजा जाता है। इसलिए हम म्यूनसिपल कमिश्नर साहब से ये मुतालिबा किए हैं कि क़ब्रस्तानों की साफ़ सफाई हो और वहाँ पर लाइट्स का इंतज़ाम किया जाए और साथ ही साथ मसाजिद के पास साफ़ सफाई के इंतज़ाम और ड्रेन की क्लीनिंग और ब्लीचिंग पाउडर किया जाए। और साथ ही साथ पूरे मोहल्ले के अंदर जहाँ जहाँ भी आरमूर म्यूनसिपाल्टी के अंदर 36 वार्ड है, जहाँ कहीं भी मसाजिद हैं वहाँ पर साफ़ सफाई हो और ब्लीचिंग की जाए, क़ब्रस्तानों की साफ़ सफाई की जाए, ताकि इबादत करने वाले लोग रात को क़ब्रस्तान पहुँचते हैं वहाँ पर लाइटों का इंतज़ाम किया जाए। यही हर साल की तरह मजलिस इत्तेहादुल मुस्लिमीन ने इस बार भी एक तहरीरी याददाश्त म्यूनसिपल कमिश्नर को पेश की। పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన ఏరియా అధ్యక్షుడిగా నిఖిల్, ప్రధాన కార్యదర్శిగా మమతాలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జార్జిరెడ్డి ఆశయాల సాధన కోసం శాస్త్రీయ విద్యా విధానంపై పోరాడతామని, విద్యార్థుల సమస్యలు ఎక్కడున్నా
పరిష్కార దిశగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వినోద్, సహాయ కార్యదర్శి సిద్ధు, కోశాధికారి రాజు, సభ్యులు సాయిరాజ్, నితిన్, వివేక్, సచిన్ తదితరులున్నారు. సరైన వసతులు లేవు, బిల్డింగ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. కాలేజ్ కానీ స్కూల్స్ కానీ సరైన వసతులు, మౌలిక వసతులు ఏం కల్పించలేకపోతున్నారు. ఇలానే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఆర్మూర్కి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ కూడా కావాలి. విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఆలోచించి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాం. కాంగ్రెస్ వచ్చి సంవత్సరం గడుస్తున్న విద్యార్థుల సమస్యలు ఇప్పటివరకు పరిష్కరించలేదు. ఏదైతే కేసీఆర్ అవలంబించిన విధానాన్ని మన రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నాడో మనకు అర్థమైతా ఉన్నది. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని అప్పట్లో ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దావోస్ లో పోయి నువ్వు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుడు కాదు, ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఫస్ట్ మౌలిక వసతులు కల్పించు. వాళ్ళు డిగ్రీలు పీజీలు చేయాలంటే వాళ్ళ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ఫస్ట్ విడుదల చేయు. ఎందుకంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కాలర్షిప్లు ఫీజులు కట్టలేకపోతున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వసూలు చేస్తామని చెప్తా ఉన్నది. మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలా, లేదంటే పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం. విద్యార్థులందరినీ చైతన్యవంతం చేస్తాం. నీ కోట కూల్చిన దాకా మేము నిద్రపోమని హెచ్చరిస్తాం. భీమ్గల్ మున్సిపల్ నూతన కమిషనర్గా గోపు గంగాధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు కమిషనర్గా పనిచేసిన వై రామకృష్ణ వరంగల్ కార్పొరేషన్కు బదిలీ అయ్యారు. నూతన కమిషనర్కు మున్సిపల్ సిబ్బంది శాలువాలు కప్పి పూల బొకేతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పీడీఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఏరియా అధ్యక్షుడు నిఖిల్, ఉపాధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది పేద విద్యార్థులు ఆర్థికపరమైన అవస్థలు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, యూజీసీ అధికారులు రాష్ట్ర యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే సంస్కరణలు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు ఏరియా నాయకులు సంధ్య, సుజాత, లహరి, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 4-5 తేదీలలో రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్లో ముఖ్యాంశాలు ఏంటంటే మతోన్మాద ఫాసిజం విద్యారంగంపై అంశాలు, మన ప్రొఫెసర్ అయిన లక్ష్మీపై అంశం అందించడం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం గడిచినా కానీ ఎలాంటి మౌలిక వసతులు కావచ్చు, ఇప్పటికే కొన్ని స్కూళ్ళలో మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో మన ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ రాబోయే రోజుల్లోనే మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని కూడా విద్యార్థుల తరఫున మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో పీడీఎస్యు మేధావులు కావచ్చు, లేదంటే విద్యార్థులు, ప్రగతిశీల శక్తులుగా అందరూ తరలి వచ్చి ఈ యొక్క క్లాసుల్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుద్ధిస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ మాట్లాడుతూ నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకులు మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించడం చూసి మండలంలోని ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ దళితులను, గిరిజనులను, బడుగు బలహీన వర్గాలను అనేక రకాలుగా మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్, కాళేశ్వరం పేర 1,00,000 కోట్లు దోచుకున్నారని, ఇంటికొక ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య, దళిత బంధు అలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన ధరని తీసుకొచ్చి దళితుల భూములన్నింటినీ లాక్కున్న ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు అనంతరావు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, యోజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, మండల యోజన అధ్యక్షులు అవినాష్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ రాజేష్, ముచ్చుకూరు సొసైటీ చైర్మన్ దేవేందర్, మాజీ ఎంపీటీసీలు అశోక్, కృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు రెహమాన్, జిల్లా కిసాన్ కేత్ కార్యదర్శి శివక్రాంతి, సురేష్, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీలో పక్క భవనం లేకుండా 10 సంవత్సరాలు ఇంటర్ భవనంలోనే విద్యను కొనసాగిస్తున్నారు. ఆ పూతవేటలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి భీంగల్కు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ కాలేజీకి కనీసం మీరు 1/4 కిలోమీటరు సీసీ రోడ్లు కానీ పోయించలేని దద్దమ్మలు ఇవాళ మా గురించి మాట్లాడేది. ఇవాళ మీరు ఎక్కడి పనులు కూడా అక్కడే వదిలిపెట్టి పోయిన పనులకు కూడా ఇవాళ మా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు వదిలిపెట్టిన పనులను పూర్తి చేస్తూ ఆ పనులకు బిల్లులు చెల్లిస్తూ కొనసాగిస్తుంది. ఇవాళ వదిలిపెట్టిన కళ్యాణ లక్ష్మిలు కానీ, షాదీ ముబారక్ కానీ, ఇవాళ అట్లాగే సీఎంఆర్ఎఫ్ కానీ వేలలో ఉన్న బిల్లులను పెండింగ్ చేస్తూ పేద విద్యార్థుల పక్షాన మా రేవంత్ అన్న గారు నిలిచి ఇవాళ వారి పక్షాన ప్రతి బిల్లును శాంక్షన్ చేస్తూ కొనసాగిస్తున్నారు. అట్లాంటి రేవంత్ అన్న మీద మీరు అవకులు చెవకులు మాట్లాడితే బిడ్డ ఖబర్దార్, మళ్ళోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీ నాలుక కోస్తాం. వార్షిక క్యాలెండర్లో వార్షిక ప్రగతి ప్రణాళికలు ఉంటేనే వాటికి సార్థకత లభిస్తుందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాద పరిషత్ రాష్ట్ర కమిటీ రూపొందించిన 2025 వార్షిక క్యాలెండర్ను జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశ హాల్లో పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, సభ్యులు దయావర్ నగేష్, బిట్ల రవి, బండారి కృష్ణానంద్, కిరణ్ కుమార్, భానుచందర్, స్నేహ, లిల్లీ, నరేష్ కుమార్లతో కలిసి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. న్యాయవాద పరిషత్ జాతీయవాద దృక్పథంతో కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఒకే దేశం ఒకే ప్రజ అనే సిద్ధాంతం ప్రతిపాదికన పని సంస్కృతిని పరిషత్ లక్ష్యంగా కలిగి ఉన్నదని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కార్యదర్శి వసంతరావు, న్యాయవాదులు ఆశా నారాయణ, శరత్చంద్ర, రణదీష్, శ్రీహరి ఆచార్య, వేణు, మాణిక్రాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయశాఖకు సంబంధించినటువంటి కోర్టు క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. న్యాయవాద పరిషత్ జాతీయ దృక్పథంతో సామాజిక సమస్యలపై, అట్లాగే న్యాయవాద సమస్యలపై, న్యాయశాఖకు సంబంధించిన రాజ్యాంగం సంబంధించిన అన్ని సమస్యలపై పోరాటం చేస్తూ న్యాయ సంబంధమైనటువంటి విషయాలపై విజ్ఞానాన్ని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థ. ఇలాంటి క్యాలెండర్ వల్ల నిజామాబాద్ నగరంలో విడుదల చేయడం. నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు నిజాలుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తుందన్నారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకుని మేడిగడ్డ బ్యారేజీ మేరు నగ ధీరుడిలా నిలబడిందన్నారు. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతిజ్ఞతను ప్రదర్శించాలన్నారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారని, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తుందన్నారు. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మిస్గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు, కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్ర పాలకులు మన శత్రువులని ఆయన గమనించాలన్నారు. ఆంధ్ర కేడర్లో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను బాధ్యతల నుంచి తొలగించాలన్నారు. కృష్ణా ట్రైబ్యునల్లో రాష్ట్రం తరపున బలంగా వాదనలు పిలిపించాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు. మనందరం జాగరూకతోని ఉండాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ఒక తెలంగాణ సోయితోని పరిపాలన జరుగుతలేదనేటటువంటి బాధతోని ఇవాళ పొద్దున్నుండి అందరూ చెప్పినటువంటి మాటల్ని తీర్మానాల రూపంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్గా తెలంగాణ జాగృతి సంస్థ నుండి మేము ఇస్తున్నాం. ఇవాళ రౌండ్ టేబుల్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా మరి దీంట్లో సంతకాలు పెట్టినారు. కాబట్టి దీనికి ఉండే శాంక్టిటీ, వారికి ఉండేటటువంటి నాలెడ్జ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవించి మరి దీన్ని ఒక
సెన్సిటివ్ దృక్పథంతో చూసి మన తెలంగాణ ప్రజల నీటి హక్కులు కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రిక్వెస్ట్ అనే మాట ఎందుకు వాడుతూ ఉన్నా అంటే రాజకీయాలకు అతీతంగా నీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర పాలకులైనా, మహారాష్ట్ర వాళ్ళైనా, కర్ణాటకలైనా నీటి విషయం వచ్చేటప్పటికి పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ ఒకటవుతారు. ఇవాళ మనం అట్లా కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ తీర్మానాలను నేను క్విక్గా చదివేసి ఈ సమావేశాన్ని ముగించుకుందాం. మొదటి తీర్మానం, మేడిగడ్డ బ్యారేజ్ని పునరుద్ధరించాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, గుండెలో తూటాలు దించిన పేదలకై పోరాటాలను నడిపిన ప్రజాయుద్ధ నౌక గద్దర్. బహుజనుల అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన యోధుడు గద్దర్ అని, ఆయన ఆశించిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే ఆయనకు మనమిచ్చే ఘననివ్వాలి అని గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు గైని గంగారం అన్నారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో శుక్రవారం జరిగిన గద్దర్ 76వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గద్దర్ జయంతికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ కోసం గద్దర్ ఎంతో కృషి చేశారని, బీఆర్ఎస్ బీజేపీ రాజ్యాంగ స్థానంలో మనుస్మతిని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారని, కులం మతం పేరున ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని, దాన్ని గుర్తించి ప్రజల్ని చైతన్యపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. గద్దర్ చనిపోకపోతే ఈ అవార్డులు పద్మశ్రీలను తృణప్రాయంగా తిరస్కరించేవాడని ఆయన వాపోయారు. దళితులు, పేద ప్రజలందరూ ఐక్యంగా సమాజ స్థాపన కోసం ప్రజలందరికీ తోడ్పాటు అందించేందుకు గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు బీసీ ఉద్యోగుల నాయకులు కరిపి రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, షేక్ హుస్సేన్, బంగారు సాయిలు, రామ్మోహన్ రావు, నీరడి లక్ష్మణ్, జేసీ భాస్కర్, మాల మహానాడు ఉపాధ్యక్షులు సక్కి ప్రభంజన్, మహిళా అధ్యక్షురాలు విజయ, జహీరుద్దీన్, మల్లారం యువత తదితరులు పాల్గొన్నారు. అష్టగంగాధర్, గోదావరి తదితరులు పాడిన పాటలు అందరినీ అలరించాయి. హైదరాబాద్లోని బోరబండలో ఫిట్నెస్ జిమ్ సెంటర్ను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. బోరబండలో ఫిట్నెస్ జిమ్ సెంటర్ను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్, హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మరియు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుర్చీలు, ఫుల్ డాక్టర్స్ వీల్ అప్పుడెప్పుడో సినిమాలో చూపెట్టినట్టు దర్పల్లి మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దర్పల్లి మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడానికి గత ప్రభుత్వంలో ఆలోచన చేయడం జరిగింది. ఉన్న భవనాన్ని కూల్చి కొత్తగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని పని ప్రారంభించారు. ఆసుపత్రి నిర్మించడానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ బీసీ హాస్టల్ను టెంపరరీ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం అయ్యేంత వరకు ఈ భవనంలో ఉండి సేవలు అందించాలని ఆసుపత్రిని మార్చడం జరిగింది. ఇంతవరకు బానే ఉంది, కానీ కుర్చీలు మిన్నా డాక్టర్లు సున్నా అన్న చందంగా ఉంది. ఎందుకంటే డిప్యుటేషన్ మీద అని ఇంకో రకంగా వేరే ఇన్ఛార్జీలు ఇవ్వడం, జిల్లాలో ఏ హాస్పిటల్లో అయినా పని ఉంటే వారిని ఆ చోటికి మారుస్తున్నారు. దీని మూలంగా ఇక్కడ ఒక్క డాక్టర్ కూడా లేరు. ఎప్పుడో ఒకప్పుడు వస్తూ ఉండిపోతున్నారు. సిబ్బంది కూడా కొందరు 11 గంటల 30 నిమిషాలకు వచ్చి 2 గంటలకు వెళ్ళిపోతున్నారు. ఇలా జరుగుతుందని మీడియా మిత్రులు అడిగితే వంకర టింకర సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వమేమో పేద ప్రజల ఆరోగ్యానికి బాసటగా ఉండాలని ఆసుపత్రులు నిర్మిస్తూ అందులో సిబ్బందిని, డాక్టర్లను నియమించుతున్నారు. కానీ ఒక్క డాక్టర్ కూడా 2-3 సెంటర్లలో ఇన్ఛార్జిగా ఇళ్ల తరబడి ఉండడం ప్రజల ఆరోగ్యానికి మంగళం పాడినట్లే అన్నారు. ఈ వ్యవస్థపై ఎవరి కళ్ళు పడతాయా లేక ఆమ్యం ఏమన్నా ముఠ చెప్తున్నారా? పై అధికారుల పర్యవేక్షణ లోపమే ఈరోజు దర్పల్లి ఆసుపత్రిలో కుర్చీలు ఖాళీ ఉండడానికి కారణమని, వేరే ఎక్కడ కూడా లేదని, ఇకనైనా కళ్ళు తెరవండని, దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఉద్యోగులు 9 గంటలకు రావాలని, 4 గంటలకు వెళ్లాలని, కానీ వీళ్ళు వచ్చేది కొందరు 9 గంటలకు వస్తున్నారు, కానీ ఇంకొందరు 11 గంటల 30 నిమిషాలకు వచ్చి 2 గంటలకే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పేషెంట్లను అడిగితే ఒక్క డాక్టర్ కూడా లేడని సమాధానం చెప్తున్నారని, ఇటువంటి వైనంపై ఎవరు చూస్తారో, నిరుపేదల ప్రాణాలకు ఎవరు రక్షణగా ఉంటారో తెలియడం లేదు. నిజామాబాద్ నగరంలోని ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 15 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ జనవరి 31 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 10గురికి 12,500 రూపాయల జరిమానా విధించారు. ఎస్కే అఫ్రోజ్, చాకలి సుమన్, అంగదాస్, డి లక్ష్మణ్, ఎల్ ఆత్మారావు అనే వ్యక్తులకు 2 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ టెలికాం కాలనీలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని ఆటోనగర్ టెలికాం కాలనీ, హైమంద్ నగర్ వెల్ఫేర్ సొసైటీ, టెలికాం కాలనీలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెల్ఫేర్ సొసైటీ పెద్దలు రియాజ్ మాలిక్, వసీం మాలిక్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున యువకులు హాజరై రక్తదానం చేశారు. ఆటోనగర్లో మా టెలికాం సొసైటీ ద్వారా నుంచి
అందరు కలిసి ఒక రక్తదాన శిబిరం నిర్వహించినాం. ఈ మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్లకు మాది టార్గెట్ 100 యూనిట్స్ టార్గెట్ ఉంది. ఈ థెలిసిమియాస్ పేషెంట్స్ కోసం మేము ఈ రక్తదాన శిబిరం నిర్వహించినాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ప్రయాగ్రాజ్ కుంభమేళా జోరుగా కొనసాగుతుంది. అక్కడి ఘాట్లన్నీ భక్తులతో సంతృప్తిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఊహించని స్థాయిలో వస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 27.58 కోట్ల మంది భక్తులు కుంభమేళా స్నానాల్లో పాల్గొన్నారు. జనవరి 29న ఒక్కరోజే 7.5 కోట్ల మందికి పైగా భక్తులు ఘాట్లపై హాజరయ్యారు. ఈ సంఖ్య కుంభమేళా చరిత్రలోనే సరికొత్త రికార్డని అధికారులు తెలిపారు. జనవరి 28 నాటికి ఈ సంఖ్య 19.94 కోట్లుగా ఉంది. ఈ జాతరకు రావడానికి భక్తులు విదేశాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది కుంభమేళా కాలంలో కల్పవాసిగా ఉన్నారు. అంటే వారు పలు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలను పూజలను నిర్వహిస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈ భారీ సంఖ్య వారి ఆధ్యాత్మిక చింతన కోసం ప్రయాగ్రాజ్ నగరానికి చేరుకున్నట్లు అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కుంభమేళా ఒక గొప్ప ఆధ్యాత్మిక యాత్రగా మారింది. నిన్న తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కుంభమేళా నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. వైద్య సేవలు, స్వచ్ఛత, సురక్షిత రవాణా చర్యలు పాటించడంతో భక్తుల రద్దీని జాగ్రత్తగా నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఈ క్రమంలో ప్రయాగ్రాజ్ నగరంలో అత్యాధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుతో భక్తులు సులభంగా అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. జనవరి 13న ప్రారంభమైన ఈ వేడుక ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. యూపీ ప్రభుత్వం ఈసారి మేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది. కానీ ఇప్పటికే దాదాపు 30 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించారు. ఇక వచ్చే నెలలో మరో 26 రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మంగిరాముల మహారాజ్ భక్త బృందం ఉచితంగా టిఫిన్ను అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో 20వ రోజు నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం ప్రత్యేక పూజలు చేసి ఉచిత టిఫిన్స్ విరాళం అందజేశారు. ఇడ్లీ, సాంబార్, వడ టిఫిన్స్ ఉచితంగా పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అల్పాహారాన్ని ఆరగించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో వాహనదారులకు పలు సూచనలు, సలహాలు చేసిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్. ఆర్మూర్ నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు ఘన స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ ప్రభుత్వానికి నీళ్ల వాటాను తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రమాదరహిత సర్వీస్ రికార్డు కలిగిన డ్రైవర్లను సన్మానించిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.